మధ్య కుంభకోణం జరిగిందనేది మీరు అంటున్నారు. కానీ ఆ మధ్యలో కుంభకోణం చేసింది జగన్మోహన్ రెడ్డి మనుషులు అనేది టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పటంలో ఆరితేరిన పాపం ఆ రోజుల్లో పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడు సత్యం చెప్తే ఏమాత్రం కూడా తడుముకోకుండా చక్కగా అప్పటికప్పుడే కదలిక కట్టుకథలు అల్లాలంటే నారావారు తప్ప ఇంకెవరు ఉంటారండి? నిజమే, అప్పుడే ప్రారంభమైంది అనుకుందాం, మీ మాట కాదందాం. మీ పేపర్లో 1, 2, 3, 4 అయ్యా, మీ పార్టీలు పొత్తులు 1, 2, 3, 4 ఒక నాయకుడా? ఎంతమంది ఏం చేశారు? ఒక ప్రక్క ఒక్కడే నాయకుడు. మీరు అనుకున్నట్టుగా సరే, ఒక్కటే పేపరు, ఒక్కటే టీవీ, ఏది తెలిసినా ఏది మాట్లాడినా ఎంతసేపు జగన్ జగన్ జగన్, అంత అభూత కల్పన. మీ పేపర్లే కోడై కూస్తున్నాయి. ఒక్కసారి చూడండి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మద్యపాన ప్రియుల పొట్టలు కొట్టావు జగన్. ఎక్కడ పడుకున్నావయ్యా పీకే గారు? రేటు పెంచినందుకు పొట్టలు కొట్టానన్నావు. అయ్యా ఇవాళ పొట్టలు కొట్టం కాదు, పొట్ట కింద కూటు కోసం వెళ్ళే జీవులు పడిపోతున్నారు, చనిపోతున్నారు. కొంచెం ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, అయ్యా డీసీఎం గారు, ఆలోచించండి మీరు. ఎందుకంటే 2000 పుస్తకాలు చదివానన్నారు మీరు. అయ్యా 2 లక్షల పుస్తకాలు. అయ్యా నేను అన్ని పుస్తకాలు చదవలేదు. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ చేశాను, తెలుగు లెక్చరర్గా చేశాను, అన్నీ చదవలేదు. ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మాట పట్టుకోండి అయ్య గారు. చూడండి కనీసం పవన్ కళ్యాణ్ గారు, మధ్యాంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అనాలా? మధ్యాంధ్రప్రదేశ్ వీధి వీధికి కాదు 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 ఇంటింటికి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పాపం అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఊరి చివరిన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనే అన్నారు. ఆయనే. ఇవాళ ఒక్కసారి రండి సార్, ఒక్కసారి రండి ఊళ్ళోకి. కళాశాలల పక్కన, స్కూళ్ళు పక్కన, దేవాలయాల పక్కన. ఏంటి సార్ మీరు ఆలోచించండి. పరిపాలన ఉంది, మీరు ఏదైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా 30,000 మంది మహిళలు, అబ్బబ్బబ్బబ్బా. ఈ రోజున అసలు ఈరోజు పేపర్ కూడా చూడండి, నిన్న పేపర్ చూడండి, ఏ పేపర్ తిరిగేసినా ఏమున్నది గర్వకారణం. ప్రతి పేజీ సమస్తం రక్త సిక్త మాన భంగమయం. పవన్ కళ్యాణ్ గారు దయచేసి వినండి, దయచేసి వినండి. ఆవేశంతో ఊగిపోవటం వేరు, ఆలోచనతో చెప్పటం వేరు. మీకు ఆవేశం ఎక్కువ, మంచిదే, కానీ ఆ ఆవేశానికి ఆలోచన తోడు చేయండి. ఎక్కడ సార్, ఎక్కడ? ఏంటండి సుగాలి ప్రీతి? అయ్యా సుగాలి ప్రీతి, అబ్బబ్బబ్బబ్బబ్బా, 2017 నుంచి ఏం ఉపయోగించుకున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు? సుగాలి 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 జగన్. సార్ హైదరాబాద్ నుంచి వచ్చారా అయ్యగారు? పవన్ కళ్యాణ్ గారు, డీసీఎం గారు హైదరాబాద్ నుంచి వచ్చారా? భాగ్యనగరంలోనే ఉన్నారా? సార్ ఈ రాజకీయం సార్, మీరు కూడా గ్రహించండి సార్, మీరు తెలుసుకోండి సార్. చెప్పటం వేరు, చేయటం వేరు సార్. సుగాలి కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో గుండె మీద చేసుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సుగాలి కుటుంబానికి న్యాయం చేసింది ఎవరో గుండె మీద చేసుకోండి. ఒకటే గుర్తు, ఆ రోజున కురువంశం నాశనం అయిందంటే నారీ శిరోమణి మహాపతివ్రత సాధ్యమణి ద్రౌపది యొక్క కంటినీరు నాశనమైంది. ఆ వంశం మొత్తం, రాజకీయంగా వంశము మొత్తం. ఈ రోజున నారీ శిరోమణులు దారుణంగా చనిపోతున్నారు, వాళ్ళ భర్తలు చనిపోతున్నారు, వాళ్ళ తాళ్ళు తెగిపోతున్నాయి. మీరు గ్రహించండి, ఆలోచించండి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నా అన్నని పిలిచి అవమానించారు అని. ఇప్పుడు మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారే అన్నారు, నన్ను అవమానించలేదు, బాగానే చూసుకున్నారని. అప్పుడు ఎందుకు అనలేదు చిరంజీవి గారు? కనీసం పవన్ కళ్యాణ్ గారు అన్న మీద గౌరవంతోనైనా మీరు నోరు విప్పాలి కదా, నోరు విప్పాలి కదా సార్. అత్యంత పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో అలా ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఒక గౌరవనీయ ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు 2 చేతుల్లో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని, ఆ భాష ఏంటి, ఆ విధానం ఏంటి మీరు గ్రహించండి. వాడు వాడు ఏంటి సార్ అది?
సైకో. ఏంటి సార్ అది? మీరు గ్రహించండి. సాక్షాత్తు వివాదరహితుడుగా ఉండే మీ అన్నగారు చిరంజీవి గారు చక్కగా లెటర్ రాశాడు, నన్ను ఆత్మీయంగా ఆదరించారు, చక్కగా భోజనం పెట్టారు, సత్కరించారు అని. చూడండి సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు చూడండి సార్. మీరు అవి కూడా చూడకపోతే ఎలా? అన్నగారి మాటలు కూడా వినండి సార్, వినండి. ఏమాత్రం నన్ను అవమానపరచలేదు, చాలు. కాకపోతే అంతకుముందు చిరంజీవి గారు ఎందుకు ఖండించలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ అవుతానని. అయితే చాలా ఇదే క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. అంత క్రితమే ఎందుకు ఖండించలేదు? అంత క్రితమే ఈ స్టేట్మెంట్ చిరంజీవి గారు ఎందుకు ఇవ్వలేదు? అంతే కదా, రైట్. పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు. ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా కుటుంబ రిలేషన్స్ ఎక్కడ భంగం అవుతాయో. సర్లే, నేనేమి ఇవ్వలేదు, నన్ను చూడలేదని, నన్ను అగౌరవపరిచాడని నేను కాదు చెప్పింది. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఏది పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడు, రకరకాలుగా ఉంటాయి. కానీ మూమెంట్కి వచ్చిన తర్వాత పెద్దవాడు తనలో ఉన్న సత్యాన్ని, తనలో ఉన్న నిజాన్ని, తనకు జరిగిన సత్కారాన్ని నిర్భయంగా చెప్పాడు. అది గది. అప్పుడు కామ్ ఎక్కడన్నా మాట. అంతకుముందు స్పందించి ఉంటే మీకు ఇంత ఘోరమైన ఓటమి ఉండేది కాదు కదా. కాపుల ఓట్లు అనేది చాలా వరకు జనసేనకి వెళ్ళిపోయినాయి కదా. రైట్. కులపరంగా కొన్నిసార్లు వెళ్ళినా వాళ్ళలో పరివర్తన కలిగింది, నిజమే. ముందే చెప్తే బాగుండేది. మరి ఆయన గారు కూడా ఏమనుకున్నారో, ఎలా అనుకున్నారు, కానీ చెప్పవలసిన సమయంలో చెప్పారు. ప్రతిదానికి స్పందించారు పెద్దవాళ్ళు, చెప్పవలసిన సమయంలో చెప్పారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని గురించి చూడండి. మెడికల్ కాలేజీలు ఎంత దారుణం అండి. పక్కనే ఉంది మన తెలంగాణ. ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ కాలేజీ, మన ప్రక్కన ఉన్న తెలంగాణలో 70 కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలు. పక్కనే ఉన్న కర్ణాటకలో 70 కాలేజీలు. గ్రహించండి, గవర్నమెంట్ కాలేజీలు వస్తేనే మెడికల్ సీట్లు వస్తాయి. అది మీరు గ్రహించాలి. అలా గ్రహించబట్టే ఈ రోజున ఈ విధంగా ఉవ్వెత్తున లెగుస్తూ ఉన్న నారీ లోకం. గ్రహించండి.